కుమార్ గారు తన విధి నిర్వహణ లోపాన్ని విచ్చలవిడిగా చేసి ఆనాటి ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేశాడనే విషయం నిర్వివాదాంశం. ఉమ్, అయితే ఇక్కడ ఒక కేసు కాదు ఈయన మీద ఉంది. అవును. చివరికి ఏదైతే పాపం ఆ అగ్రిగోల్డ్ సంబంధించిన అంశాల మీద ఆరోపణలు ఉన్నాయి. రఘురామకృష్ణ గారు రాజు గారిని అవును. అక్రమంగా అరెస్ట్ కస్టోడియల్ చేసి టార్చర్, పాపం అక్రమ అరెస్ట్. ఆయన పుట్టినరోజున ఉమ్, పాపం ఆ గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన్ని పుట్టినరోజున తీసుకొచ్చేసి గుండె మీద కూర్చొని ఏ విధంగా చిత్రహింసలు పెట్టేసి తద్వారా వీడియో ద్వారా నేత్రానందం పొందారో, దానికి ఏ విధంగా ఈయన దోహదపడ్డాడో జగద్విదితం. దాంట్లో ముద్దాయిగా కూడా ఉన్నాడు. రెండోది, అంతేకాకుండా ఈయన మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈయన మతాలని కులాలని ప్రోత్సహిస్తూ సమావేశాలు పెడుతున్నారు. ఇది సర్వీస్ కాండక్ట్ రూల్స్ కి పూర్తిగా విరుద్ధమైనవి అని చెప్పి. అఖిల భారత సర్వీస్ రూల్స్ కి విరుద్ధం. ఎస్. ఉమ్, కాబట్టి దాని మీద ఇంకా ఆయన చేసిన అనేక అక్రమాల మీద జి లక్ష్మీనారాయణ గతంలో గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉమ్, ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఆధారాలని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి భావించి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దాని మీద విచారణ జరపండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వము సునీల్ కుమార్ ఇద్దరు ఒకటే కాబట్టి దాదాపుగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పూనుకోవాలి. మళ్ళా ఊరుకోకుండా జి లక్ష్మీనారాయణ అడ్వకేటు దాన్ని ముందుకు నడుపుతూ తదుపరి ఫిర్యాదులు ఇచ్చేసి ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇచ్చిన దాని మీద విచారణ ప్రారంభమైంది. సరే, ఈరోజు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు, ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు సబ్మిట్ చేస్తాం. ఇక్కడ అది ఒకటే కాకుండా త్రిపులార్ గారు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు ఈయన యొక్క అవినీతి సామ్రాజ్యం మీద, అవినీతి అక్రమాల మీద. ఆ కంప్లైంట్ల మీద కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి వివిధ రూపాల్లో. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్ గా సునీల్ కుమార్ ఇరకాటంలో పడతాడు. అందుకే ఈ మధ్యకాలంలో ఏదో టీవీలో చూశాను, ఏదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పేసి. ఉమ్, ఏ పార్టీ పెట్టినా ఆయన సస్పెండ్ అవుతాడు, జైల్లోకి పోతాడు. ఇవన్నీ కూడా బెదిరింపు కార్యక్రమాలు. కాబట్టి ఇక్కడ చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా అవినీతిలో భాగస్వాములపై లేకపోతే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలని వక్రమార్గం పట్టించేసి ప్రతిపక్ష పార్టీలని, ప్రభుత్వాలను విమర్శించిన వాళ్ళు కూడా సిఐడి అధిపతిగా ఉండగా ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళని కాదండి, అనేక మందిని ఏ విధంగా వేధింపులకు గురి చేశారో సోషల్ మీడియా వర్కర్స్ని మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగు చూస్తే సునీల్ కుమార్ జైలుకి వెళ్ళక తప్పదు. విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల మీద సమగ్ర విచారణ జరపండి ఒక నిష్ఠాతులని సిసోడియా లాంటి వాళ్ళని విచారణాధికారులుగా కొన్ని అంశాలకు వేశారు. అలానే దీంట్లో సిఐడి విచారణ జరగాలి, మరి ఏసీబీ విచారణ జరుగుద్ది, ఉన్నతాధికారుల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ రోజున ఆయన మెడకి ఒక ఉచ్చులాగా బిగుసుకుంటూ ఉన్నాయనేది వాస్తవం. ఇప్పటి వరకు జాప్యం జరగవచ్చు. ఇప్పటి వరకు జాప్యం జరిగినప్పుడు కూడాను ఆధారాలను సేకరించి ఇప్పుడు రంగంలో దిగినట్టుగా కనబడతా ఉంది డెఫినెట్గా. ఎందుకంటే తులసీబాబు ఎవరైతే రఘురామకృష్ణరాజు గారిని వేధింపులకు గురి చేశాడో సిఐడి ఆఫీసులో, ఆయనకి సునీల్ కుమార్కి ఉన్న సంబంధాలను కూడా రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈయనకి బినామీ అని చెప్పాడు ఆయన. అవును. ఈ అక్రమార్జనంతా కూడా బినామీ ద్వారా వివిధ పద్ధతుల్లో నిల్వలు ఉన్నాయని చెప్పాడు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తా ఉన్నాయి. ఇంకా ఇంతటితో ఆగుద్దని అనుకోను. అతని మీద ఇంకా
అవినీతి కుంభకోణాలు కానీ